శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు న్యూమరాలజీలో 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు, వారికి లక్కీ నెంబర్స్ ఏమిటి, వారు ఏం చేస్తే అదృష్టవంతులుగా మారుతారు, ఈ న్యూమరాలజీ అంటే ఏమిటి అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. రియల్లీ అండి, న్యూమరాలజీ అనేది గొప్ప సబ్జెక్టు. అది నమ్మడానికి మనకు శక్యంగా అనిపించదు, కానీ చాలామంది ఈ నెంబర్స్ మీద కష్టపడి దాన్ని మనకు అనుకూలమైన నెంబర్స్ ఏమిటి, మనకు లక్కీ డేట్స్ ఏంటి, వాటన్నిటిని కూడా పరిశోధించి వాళ్ళు రాశారు. అవన్నీ కూడా చాలా 100% కాకుండా 90% నిజమైపోయాయి. దీనికి ప్రధానంగా ఆద్యుడు, కీరో చాలామంది చేశారు. పైథాగరస్ కూడా నెంబర్స్ మీద ప్రయోగాలు చేశారు. లూషో చైనాలో చేశాడు. కానీ భారతదేశంలో ఎప్పుడో ఉంది, రమణ మహర్షి గారు రాశారు సంఖ్యాశాస్త్రం అని. కానీ ఇది విదేశాలలో ప్రాచుర్యం పొందింది. ఈ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను నేను. ఈరోజు మాట్లాడేది మాత్రం 1, 10, 19, 28 తేదీలో పుట్టినవారు. దయచేసి వీడియోను శాంతం చూడండి, ఎందుకంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ యొక్క న్యూమరాలజీ అనేది. ఈ 1, 10, 19, 28 డేట్స్లో పుట్టిన వారు, వారికి సూర్య సంఖ్యలోకి వస్తారు వాళ్ళు. తర్వాత 10వ నెంబర్ వారు 1 + 0 = 1, అది కూడా సూర్య సంఖ్యలోకి వస్తుంది. అలాగే 19వ నెంబర్ 19, 1 + 9, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ మనకు 2 డిజిట్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ రెండింటిని కలపడం జరుగుతుంది. 1 సూర్య సంఖ్య, 9 కుజ సంఖ్య, ఈ రెండు మిక్స్ చేయడం జరుగుతుంది. దానికి కొంచెం ఫలాలు వేరే ఉంటాయి. అలాగే 28, ఈ 28 అనేది కూడా 2 చంద్ర సంఖ్య, 8 శని సంఖ్య. ఇవి అంకెల యొక్క గ్రహాలకు వాళ్ళు పెట్టింది. ఇకపోతే మరి 1లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? నిజానికి 1లో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు, పొలిటికల్ రంగంలో బాగా ఉంటారు. దాంతోపాటు గవర్నమెంట్ ఉద్యోగాలు, తర్వాత ప్రభుత్వ సంస్థలకు సేవ చేయడం, అధికారం, తర్వాత గ్రామంలో ఉన్నా కానీ వారి మాట నెగ్గడం, టెంపర్మెంటు, ధైర్యము, మొండి పట్టుదల, ఇవన్నీ ఉంటాయండి నెంబర్ 1లో ఉన్నవారికి. ఇకపోతే ఈ 1, 9 ఉన్న వాళ్ళకు ఇంకా తెగ ఎక్కువ, వారికి తెగువ చాలా గొప్పగా ఉంటుంది. 1 సూర్య సంఖ్య, 9 ఏమో కుజ సంఖ్య. ఈ 2 క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి. దానివల్ల వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటారు. కానీ కాకపోతే కోపం బాగా వస్తూ ఉంటుంది. ఇకపోతే 2, 8, ఇది కూడా 10లకు వస్తుంది, 1 నెంబర్కి వస్తుంది. కానీ 2 చంద్ర సంఖ్య, 8 సటర్న్ సంఖ్య. ఈ చంద్రునికి, ఈ శనికి ఈ నెంబర్ కాంబినేషన్ సరిగా పరిచయం. మరి గురుగారు, నేను 1, 10, 19, 28 తేదీల్లో ఏదో ఒక దాంట్లో ఉన్నాను, కానీ మీరు చెప్పిన క్వాలిటీస్ అన్నీ నాకు ఉండట్లేదు, మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, నెంబర్స్ ఒకటి ఇచ్చింది, ఫస్ట్ బర్త్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని రూలింగ్ నెంబర్ అంటారు. అది రూల్ చేస్తుంటుంది మిమ్మల్ని. ఇంకొకటి ఏముంటుంది, డెస్టినీ నెంబర్ అంటారు దాన్ని, విధిరాత నెంబర్ అని నేను చెప్తాను. మన పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం మొత్తంగా కలుపుకుంటే వచ్చే సంఖ్యను, అవి 2 సంఖ్యలు వస్తే దాన్ని కలిపేస్తే ఒక సంఖ్యగా మారుతుంది. అది డెస్టినీ నెంబర్. డెస్టినీ అంటే నీ అదృష్టం యొక్క నెంబరు, నీ విధిరాత నెంబర్. ఈ 2 కాంబినేషన్ సరిగ్గా ఉండాలి. కొన్ని ఆపోజిట్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 1కి ఆపోజిట్ నెంబర్ ఏమిటంటే 8. ఈ 8 కనుక వాళ్ళకు డెస్టినీ నెంబర్ అయితే వారు ఏం చేసినా కానీ సరిగా కుదరదు. మరి ఎలా? మరి డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇచ్చింది, మన ఆ టైంలో పుట్టాము, మన డెస్టినీ నెంబర్ 8 అయింది, మరి ఎలా అంటే దానికి సొల్యూషన్ ఏం చెప్పారంటే, నీకు ఏదైతే పేరుందో ఆ పేరుకు ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ మొత్తం కూడేసి, దానికి ఒక లెక్క ప్రకారంగా కూడేసి ఎంత వస్తుందో చూసి, అది నీకు సరిగ్గా నెంబర్ ఉందనుకోండి పర్వాలేదు, లేకపోతే దాన్ని నేమ్ కరెక్షన్ చేసేసి ఒక అక్షరాన్ని మార్చేసి మీకు ఇస్తారు. అది కోర్స్ చేయాలి. ఎలా కోర్స్ చేయాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోర్స్ ఉంటుంది.
ఉదాహరణకు నేను ఒకటి చెప్తాను. ఈ 8 నెంబర్లో డెస్టినీ వచ్చిన వారు వెంటనే నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణ రమేష్ అని ఉంది అనుకోండి, RAMESH రమేష్. ఆ నెంబర్ 8లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయవలసి వస్తుంది? RAMESH బదులు హెచ్ కలపడమా, లేదా దానిలో ఒక ఏ కలపడమా, అలా చేయడం మూలంగా వైబ్రేట్ అయ్యి అద్భుతాలు జరుగుతాయి. న్యూమరాలజీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. సినీ పరిశ్రమలో ఎంతోమంది సినిమా యాక్టర్స్ వారు నేమ్ మార్చుకున్న తర్వాతనే వారు అద్భుతంగా రాణించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత, ఆమె న్యూమరాలజీని బ్రహ్మాండంగా నమ్మింది. అతనికి న్యూమరాలజీ కరెక్షన్ చేసిన తర్వాతనే ఆమె చీఫ్ మినిస్టర్ కాగలిగింది. అంతేందుకండి, మన చిరంజీవి గారు కొనదల శివప్రసాద్ ఏదో ఉంటుంది, అతను చిరంజీవిగా మార్చుకున్న తర్వాత వైబ్రేట్ అయ్యాడు. కాబట్టి న్యూమరాలజీలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. నేనేం చెప్తానంటే, మీకు గనుక చిన్న పిల్లలు ఉంటే, ఇప్పుడే పుట్టిన పిల్లలు కానీ 1 సంవత్సరం పిల్లలు కానీ ఉంటే, వాళ్ళ నేమ్ కరెక్షన్ చూసుకోండి. మీ యొక్క ఆధార్ కార్డులో మీరు పెట్టిన నేమే ఉంచండి, కానీ కాకపోతే స్పెల్లింగ్లో కొన్ని తేడాలు అవుతాయి. నేను చూడడానికి వింతగా అనిపిస్తుంది. నేములో ఒక అక్షరాన్ని పెంచుకున్నంత మాత్రాన జీవితం మారుతుందా? వందల మందికి ఈ సహాయాన్ని చేశాను, నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. చాలా అద్భుతం. మనం కాదు, విదేశాలలో అయితే నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని సంఖ్యలు మనకు అనుకూలంగా ఉంటాయి, కొన్ని సంఖ్యలు ప్రతికూలంగా ఉంటాయి. ఉదాహరణకు ఈ 1, 10, 19, 20 తేదీలో పుట్టిన వీరికి కొన్ని బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. అవి ఏంటంటే 8, 17, 28, తర్వాత 24. ఈ నెంబర్స్ వాళ్ళకు అనుకూలంగా ఉండవు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి. 2, 11, 20, 29, 3, 12, 21, 30. ఈ తేదీలు వారికి అనుకూలంగా ఉంటాయి. దాంతోపాటు ఈ 1వ నెంబర్ వారికి సండే నాడు ఏదైనా పనిచేసినప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మండే కూడా పనిచేస్తుంది, కొన్ని వారాలు పనిచేస్తాయి. కాబట్టి ఈ న్యూమరాలజీ ప్రకారంగా గనక మీ నేమును కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, మీకు పోతే పోయిందేముందండి. ఎంతోమంది విద్యార్థులకు నేను చేశాను, వారందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్నారు, ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగారు. మీరు కూడా ట్రై చేస్తే పోయిందేముంది. ఒకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి, దాన్ని కరెక్షన్ చేసి మీకు నేమ్ పంపిస్తాను. ఆ నేమ్ను ఒక కోర్సు, ఒక పద్ధతిలో రాయండి. రాసిన తర్వాత అది వైబ్రేట్ అవుతుంది, మీరే ఆశ్చర్యపోతారు. నేను కూడా మార్చుకున్నవాడినేనండి. నేను ప్రకాష్గా ఉండేవాడిని, ప్రకాష్ గురువుగా మార్చుకున్నాను. GURRU అని మార్చుకున్నాను. నెంబర్ 5లోకి తీసుకున్నాను. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి, చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, తప్పక మీకు కరెక్షన్ చేసి ఇస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.